హలో హాల్ నమస్తే జిందోబ్రే, నేను విజయ్. ఈరోజు నేను అనదర్ హోమ్ టూర్, కరెంట్లీ ఉంటున్న హోమ్ టూర్ చేస్తానంట. ఈ బిల్డింగ్ యాక్చువల్గా దీని స్పెషాలిటీ ఏంటనుకోనంటే 40 ఇయర్స్ బిల్డింగ్ ఇది ఈవెన్ 40 ఇయర్స్ బిల్డింగ్ అయినా సరే ఇది ఎంత బాగుందో ఏంటనేది ఈ బిల్డింగ్ వెనక్కి చూస్తే మీకు అర్థమవుతుంది బయట నుంచి. కానీ ఇది 40 ఇయర్స్ బిల్డింగు. సో ఇంతకుముందు హోమ్ టూర్స్ చేశాను నా దాంట్లోన. సో ఈ హోమ్ టూర్లో స్పెషాలిటీ ఏమిటన్నది చూద్దాం ఒకసారి. సో ఇది అనమాట ఎంట్రన్స్. యాక్చువల్గా ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత మనం లోపలికి సో ఇట్లా ఎంట్రన్స్ లోపల ఉంటుంది. సో యాక్చువల్గా మనం ఎంట్రన్స్లో ఇలా వెళ్ళిన వెంటనే ఇట్లాగా అలా మిర్రర్ ఉంటుంది. జస్ట్ మనం ఇటువైపు చూసామంటే ఇక్కడ కబోర్డ్స్ లాగా ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ మనము హ్యాంగ్ చేసుకోవచ్చు వింటర్ వేర్ కానీ ఇక్కడ మామూలుగా షూస్ ఏవైనా అన్యూజ్ షూస్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకో పక్కన ఈ పైన మొత్తం అంతా కూడా ఏమైనా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. బాగుంది. నెక్స్ట్ ఇలా వెళ్ళిన వెంటనే ఇలా లోపలికి వచ్చాక ఇలా వెళ్ళిన వెంటనే ఇలా మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఇది కూడా షూస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇలా పెట్టారు. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే టెలిఫోన్ స్పెషాలిటీ కింద నుంచి ఎవరైనా వస్తే మనకి ఇది ఇంటర్కామ్ అనమాట. ఇది ఇంటర్కామ్ స్పెషాలిటీ ఇచ్చారు. దాని తర్వాత మనం ఎలా వెళ్ళాలంటే ఇది యాక్చువల్గా హాల్ అనమాట. ఈ హాల్లోన మనకి యాక్చువల్గా ఇది బ్యూటిఫుల్ అనమాట. ఇది చెప్పాలంటే చాలా స్పేషియస్గా ఉంది. ఈ హాల్ మొత్తము స్పేషియస్గా ఉంది. దీంట్లోన మనకి లెదర్ సోఫాస్ ఇచ్చారు. సూపర్గా ఉంది. సోఫాస్ అయితే మాత్రం ఇట్లా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఈ లొకేషన్ అయితే సూపర్ అనమాట. ఇక్కడ నుంచి ఇది కర్టన్స్ ఇవన్నీ కూడా లైట్ సిస్టమ్స్ కానీ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ రూమ్లో మనకి హోమ్ థియేటర్ కూడా ఇచ్చారనమాట. ఇన్బిల్ట్ హోమ్ థియేటర్ అనమాట. హోమ్ థియేటర్ అయితే సూపర్ యమహా హోమ్ థియేటర్ అనమాట. యాంప్లిఫైర్తోన హోమ్ థియేటర్ ఉన్నది. ఎల్జీ టీవీ స్మార్ట్ టీవీ ఉంది. చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. యువతల వైపు వెళ్తే మనకి ఏముంటుందంటే బాల్కనీ మీకు కనిపిస్తుంది కదా. ఈ బాల్కనీ అనమాట. ఈ బాల్కనీ బాగుంది. బాల్కనీ కూడా ఇక్కడ అవుట్ సైడ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ చాలా నీట్గా ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సెరినాడ ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, జస్ట్ ఆ బిల్డింగ్ అవతలే అనమాట. అవతలకి వెళ్తే ఆ బిల్డింగ్స్ అవతలు దాటితే సెరినాడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అంత దగ్గర అనమాట ఈ ఫ్లాట్ కూడా. చాలా బాగుంది ఈ ఫ్లాట్. నెక్స్ట్ ఇంకోనంటే నెక్స్ట్ ఈ స్ట్రైట్గా మనకి వెళ్తే ఈ పక్కన ఇది కిచెన్ అనమాట. సో ఈ కిచెన్ కూడా వచ్చేసి కొద్దిగా రెనోవేట్ చేశారు. కిచెన్ కూడా చాలా బాగుంది. మనకి ఈ దీంట్లో వచ్చేసి ఇంకా చెప్పడానికి లేదు. ఎన్ని అయితే మనకి వంట సామాన్లు కావాలో అన్నీ కూడా దీంట్లో పెట్టారనమాట. కట్లెట్స్ మనం చెప్పడానికి అవసరం లేదు అనమాట. అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారనమాట. ఇవి మనకి గ్లాసెస్ కానీ ఇవి అన్నీ కూడా ఓనర్స్ చేస్తారు. ఇవన్నీ ఈ ఓనర్స్ ఇచ్చింది. కానీ లోపల కూడా మీరు చూడండి చాలా ఎక్కువ ఇచ్చారనమాట. మనకి ఇంకా ఇక్కడ ప్లేట్స్ కానీ ఇక్కడ కూడా ప్లేట్స్ కానీ ఈ బౌల్స్ కానీ నెక్స్ట్ ఇందులోన ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ కబోర్డ్స్ ఇవి చాలా బాగున్నాయి. కబోర్డ్స్ ఇక్కడ కూడా కావాలంటే ఇవన్నీ ఓనర్స్ ఇచ్చినవి. ఇవన్నీ ఓనర్స్ ఇస్తారనమాట. ఇవి సరే ఓకే. సో ఇది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా నెక్స్ట్ కిచెన్ కూడా బాగుంది. ఇక్కడ కింద మనకి డస్ట్బిన్స్ ఇక్కడ కింద పెట్టేసుకోవచ్చు. ఈ మొత్తం ఇది గ్రిల్ చేసుకోవచ్చు. గ్రిల్ అనమాట. ఇక్కడ ఓవెను, ఇది డిష్ వాషరు మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అవుట్ సైడ్ వ్యూ మాత్రం మీరు వస్తే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగుంటుంది. సో ఇది ఏంటనుకోనంటే దీంట్లో ఏంటంటే మనకి ఫ్రిడ్జ్, నెక్స్ట్ వచ్చేసి ఇది మైక్రో ఓవెన్ పెట్టారు. ఇక్కడ కెటిల్ కూడా ఇచ్చారు. ఇక మనకి డైనింగ్ టేబుల్ కూడా ఉంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ వస్తే ఇది ఒక వాష్రూమ్. ఇది ఒక వాష్రూమ్ అనమాట. ఈ 2 వాష్రూమ్ నేను చూపిస్తాను. లైట్స్ అన్నీ కూడా టచ్ లైట్స్ అనమాట. ఇది వాష్రూమ్ చాలా బాగుంది. నెక్స్ట్ అది బాత్ అనమాట. నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు బాత్రూమ్ ఎలా ఉంది. సో ఇది ఒకటి 1 బెడ్రూమ్ అనమాట. ఇది ఈ బెడ్రూమ్ ఏంటనుకోనంటే మన స్టడీ పర్పస్ కానీ లేదనుకుంటే చిల్డ్రన్స్ కానీ వాడచ్చు అనమాట. ఈ బెడ్ కూడా వాళ్ళు వేస్తారు. ఇదంతా ఓనర్స్ ఇచ్చింది. దానిపైన మనకి కావాలంటే చూడండి
దీన్ని యాక్చువల్గా ఈ మిక్సర్ యూజ్ ఏంటి అనుకోనంటే మా మామ ఏమైనా పిజ్జాస్ యూజ్ చేసినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ మిక్స్ అంటారు ఇదన్నమాట. ఇక్కడ నుంచి ఇది ఒక యాంటిక్ అనమాట. ఇది ఇక్కడ ఒకటి యాంటిక్ ఉన్నది. మన పురాతన కాలంలో ఉన్న మనము బీరువాస్ చూస్తాం కదా, ఆ బీరువాస్ లాగా ఇది ఒక యాంటిక్ అనమాట. యాంటిక్ పీస్ ఒకటి ఉంది దీంట్లోన. చాలా గట్టిగా ఉంది, చాలా బాగుంది ఇది అయితే యాక్చువల్గా అయితే. సో ఇది ఇక్కడ నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్కి వెళ్తున్నాను. ఇంకో బెడ్రూమ్ ఇదే ఏంటంటే చెప్పా కదా, ఈ బాత్రూమ్ చూద్దాము. ఈ బాత్రూంలో ఏంటనుకున్నానంటే మనకి వాషింగ్ మిషన్ పెట్టారు. వాషింగ్ మిషన్ ఉంది, ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి ఉంది, ఇంకా మనకి ఈ క్లోత్స్ ఇవి వాషబుల్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు ఇక్కడ దాంట్లో. నెక్స్ట్ ఇంకోటి ఇక దీంట్లో చూడండి, ఇది ఒక్కటి కొద్దిగా మరీ స్పేషియస్గా ఉండదు, కాకపోతే ఒక పర్సన్కి అయితే నీట్గా ఉంటుంది ఇది. దీంట్లోన డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని దగ్గర నుంచి వాటర్ వస్తాయి. చూడండి, ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది, ఇలా పైనుంచి వాటర్ వస్తుంది. నెక్స్ట్ ఈ సైడ్ 4 సైడ్ నుంచి ఇక్కడ వాటర్ వస్తుంది. ఈ కింద ఉన్నాయి కదా, ఈ 6 ఉన్నాయి కదా, ఈ 6 నుంచి కూడా వాటర్ వస్తుంది. కావాలంటే మన హ్యాండిలర్ ఉంది, హ్యాండ్ షవర్ కూడా ఉంది, హ్యాండ్ షవర్ నుంచి కూడా వాటర్ వస్తుంది. సో డిఫరెంట్ అన్ని దగ్గర నుంచి వాటర్ వస్తుంది అన్నమాట ఇది. సో లైట్స్ ఉంటాయి దీంట్లోన. ఈ టెక్నాలజీ కూడా బాగుంటుంది. దీంట్లో లైట్స్ ఉంటాయి, ఎఫ్ఎం ఉంటుంది, కావాలంటే ఎఫ్ఎం ఆన్ చేయొచ్చు. ఇవి మీరు చూడండి, కావాలంటే ఛానల్స్ చేంజ్ చేసుకోవచ్చు మీరు స్నానం చేసినప్పుడు కావాలంటే. అది సో ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది ఇది. జస్ట్ మనం క్లోజ్ చేసేసుకుంటే అయిపోయింది. దట్స్ ఆల్. నెక్స్ట్ మనం ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నాము. సో ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మనం ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు నేను వెళ్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి, క్వీన్ సైజ్ బెడ్ అనమాట ఇది మనకి వాళ్ళు ఇచ్చింది. సో నైట్ టైము ఈ లైట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు బెడ్ పక్కన ఉన్నటువంటి లైట్స్ ఇది ప్లేస్ అనమాట. హీటర్స్ కూడా ఉన్నాయి మనకి, కాకపోతే ఓల్డ్ టైప్ హీటర్స్ ఇవి. హీటర్స్ కూడా ఉన్నాయి. సో ఈ లైట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నైట్ టైము. చాలా బ్యూటిఫుల్ కంప్లీట్గా ఎలా ఉంటుంది అన్నమాట ఇది. ఎక్స్ట్రా మామూలుగా కబోర్డ్స్ కూడా ఇచ్చారు, దాంట్లో ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. కొత్త స్పేషియస్ అంతా మనకి ఏంటంటే మనము ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు. ఓకే, రీజనబుల్ స్పేస్ అన్నమాట ఇది. మనకు కావాలంటే మనం దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగా 3 లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాంగర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా ఇదన్నమాట మనకి కంప్లీట్గా. సో మీకు నచ్చింది అనుకుంటా ఈ ఇల్లు. నేను 37 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది. 37 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి పెట్టారో చూడండి ఒకసారి. ఇల్లు అంతా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా స్పేసెస్ ఉంది. 65 మీటర్ స్క్వేర్ ఇది. చాలా అద్భుతంగా చేసుకున్నారు. ఓకే, సో అది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు హోమ్ టూర్ అనమాట. 37 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ హోమ్ టూర్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.